దేవుని భయం ఉంటే నీ నోటిని నాలుకను నువ్వు భద్రం చేసుకుంటావు. వ్యర్థమైన ఏ మాట నోటికి రాకుండా నోటికి చిక్కం పెట్టుకుంటావు. దేవుని భయం లేదు కనుకే విచ్చలవిడిగా నువ్వు మాట్లాడుతున్నావు. విను వారికి క్షమాభివృద్ధి కలుగునట్లుగా నీ మాటలు ఉప్పు వేసినట్లుగా కృపాసహితములుగా ఉండవలసినవి పోయి బూతులు, శాపనార్థములు, అబద్ధములు, అసహ్యమైనటువంటి మాటలు దేవుని బిడ్డల నోటికి రావచ్చా? లేదు. వ్యర్థమైన వాటిని చూసే విషయంలో దేవునికి భయపడట్లేదు. వ్యర్థమైన కార్యములు చేసే విషయంలో దేవునికి భయపడట్లేదు. అయ్యో, నా దేవుని దృష్టికి ఇది ఏమాత్రం యోగ్యమైనది కాదని భయపడేవారు ఏరి? ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనక శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషమును దేవుని భయము చేత, హల్లెలూయా, పరిశుద్ధతను ఏం చేయాలంటే సంపూర్తి చేసుకుంటూ కల్మషాన్ని తీసివేసుకోవాలి. దేవుని భయం ఏది నీలో? ప్రభు అడుగుతున్నాడు, నేను మీకు దేవుడినైతే, మీరు నాకు ప్రజలైతే అసలు నాకు భయపడేవారేరి? బాప్తిజం అయితే పొందుతున్నావు, దేవుని మందిరానికి అయితే వస్తున్నావు, నీ ప్రవర్తన విషయంలో దేవునికి భయపడుతున్నావా? ఇంట్లో ప్రవర్తించేటప్పుడు దేవునికి భయపడుతున్నావా? సమాజంలో ప్రవర్తించేటప్పుడు దేవునికి భయపడుతున్నావా? ఏ విషయంలో నువ్వు దేవునికి భయపడుతున్నావు? దేవుని భయం నీలో ఉంటే నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతావు. హల్లెలూయా. ఈ రోజుల్లో విశ్వాసులలో దేవుని భయము కనబడటం లేదు. హల్లెలూయా. ఎవరి భయం అండి? దేవుని భయము కనబడట్లా. లోకము చూస్తే భయంకరంగా ఉంది. పాపం విచ్చలవిడితనమైపోయింది. మనుషులకు భయపడేవారు లేరు, పెద్దవారికి భయపడేవారు లేరు. సొదొమ దినాల్లో ఎలాగూ బాలుడు మొదలుకుని వృద్ధుడి వరకు పాపము చేత నింపబడి ఉన్నారు, ఈ కడవరి దినాల్లో కూడా ఆ రీతిగా దేవుని భయము లేక, మనుషులు భయము లేక ఎంతో మంది ప్రజలు నశించిపోతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ కడవరి దినాల్లో పరిశుద్ధముగా మనము నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? మచ్చుకైన అపవిత్రత మనలో ఉండకూడదు. దాని కొరకు మనం ఎంతగానో వెల చెల్లించాలి. మీరు పాపమును ఎదిరించట్లో రక్తము కారునంతగా మీరు ఇంకా ఏం చేయట్లేదు, దాన్ని ఎదిరించట్లేదు. హల్లెలూయా. ఏదో ప్రార్థన చేయటం మాత్రమే కాదు, దేవునికి అనుకూలమైనది పరిశుద్ధత. దేవునికి అనుకూలమైనది ఏంది? పరిశుద్ధంగా బ్రతికి ప్రార్థన చేయాలి, పరిశుద్ధంగా బ్రతికి పాటలు పాడాలి, పరిశుద్ధంగా బ్రతికి పరిచర్య చేయాలి. దేనికైనా మొట్టమొదటి అర్హత